యా మనకి మూడవ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమీ కాదండి. సరదాగా ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఆ స్ట్రింగ్ పేరు ఏంటంటే హలో బిఎస్సి స్టూడెంట్స్. హలో బిఎస్సి స్టూడెంట్స్. సరే, ఇప్పుడు మనం సెర్చ్ ప్యాటర్న్ ద్వారా హలో బిఎస్సి స్టూడెంట్స్ అనే స్ట్రింగ్లో ఏదైనా ఒక సబ్ స్ట్రింగ్ ఉందా లేదా అనేది కనపడుతుంది. మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటండి? హలో బిఎస్సి స్టూడెంట్స్. సో ఉదాహరణకు మనం ఒక ప్యాటర్న్ ప్యాటర్న్ కాన్సెప్ట్ తీసుకుంటాం. బిఎస్సి అని తీసుకుంటాం, అనే సబ్ స్ట్రింగ్ తీసుకుంటాం. తీసుకుని ఆ పైన తీసుకున్న హలో బిఎస్సి స్టూడెంట్స్ అనే దాంట్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ చెక్ చేయడం దాన్ని మనం ఏమంటాం అంటే కనుక, అంటే ఈ సబ్ స్ట్రింగ్ ఇందాక మనం హలో బిఎస్సి స్టూడెంట్స్ దాంట్లో మనం ఏదైతే హలో కానీ బిఎస్సి కానీ స్టూడెంట్స్ కానీ సబ్ స్ట్రింగ్ తీసుకున్నామో వాటిని సెర్చ్ ప్యాటర్న్ అంటారు. సో ఇప్పుడు దానికి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని సో రిగ్ ఈఎక్స్ అని షార్ట్కట్లో పిలుస్తారు. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఫార్మ్స్ ఏ సెర్చ్ ప్యాటర్న్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కెన్ బి యూజ్డ్ టు చెక్ ఇఫ్ ఎ స్ట్రింగ్ కంటైన్డ్ ఎ స్పెసిఫిక్ సెర్చ్ ప్యాటర్న్. సో మీకు ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం అర్థం కాదండి. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను. సో లెట్స్ సీ అని. ఇప్పుడు నేను సెర్చ్ ప్యాటర్న్ కాన్సెప్ట్లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ సెర్చ్ చేయాలంటే కనుక ఇక్కడ మనం ఇంపోర్ట్ ఆర్ఈ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఏం చేశానంటే కనుక ఇక్కడ క్లియర్గా చూడండి. నేను సరదాగా మారుస్తున్నాను. ఇక్కడ ఒక టెక్స్ట్ అనే దానికి ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటున్నాను. సో ఏంటి అంటే కనుక హలో బిఎస్సి స్టూడెంట్స్. సో తీసుకుని లోపల తీసుకుని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు సరే ఇలా ఉంటుంది. సో ఇక్కడ దాకా ఇక్కడ సెర్చ్ అనే ఫంక్షన్ అండి ఉపయోగించి ఈ పైన ఉండే హలో బిఎస్సి స్టూడెంట్స్ అనే స్ట్రింగ్లో మనం ఒక ప్యాటర్న్ ఉపయోగిస్తాం. అంటే ఏదైతే సబ్ స్ట్రింగ్ ఉందో దాన్నే ప్యాటర్న్ అంటాం. సో ఇక్కడ సబ్ స్ట్రింగ్ చూడండి, స్టూడెంట్స్, ఇది సబ్ స్ట్రింగ్ అని. ఈ సబ్ స్ట్రింగ్ నేను ఫాలోడ్ చివరిలో డాలర్ పెట్టాను. సో ఈ డాలర్ పెట్టడం వల్ల ఏంటి అంటే కనుక మనం పైన తీసుకున్న హలో బిఎస్సి స్టూడెంట్స్లో చివరిగా ఈ వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, హలో బిఎస్సి స్టూడెంట్స్ అనే ఒక స్ట్రింగ్ వాల్యూ ఎవరికి ఇచ్చానండి? టెక్స్ట్ అనే దానికి ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా, ఈ పైన హలో బిఎస్సి అనే ఒక స్ట్రింగ్లో ఒక లైన్లో సో ఇక్కడ నేను ఒకటి వెతకాలి అనుకుంటున్నాను. ఆ వెతకాలి అన్నది ఏంటి? స్టూడెంట్స్. అదే ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్. సో దాన్ని ఫాలోడ్ బై డాలర్ ఇచ్చామనుకోండి. డాలర్ ఇస్తే ఏంటి అంటే ఈ పై లైన్లో చివరిలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఉంటే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. సో చూడండి, ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ టెక్స్ట్ కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చాను. సో ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నదే సెర్చ్ ప్యాటర్న్, అంటే మనం వెతకబోయే సబ్ స్ట్రింగ్. సో వెతుకుతున్నాము కాబట్టి సెర్చ్ అనే మెథడ్. సో అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించింది కాబట్టి దాని మాడ్యూల్ని. సో ఇది కూడా ఒక వేరియబుల్కి ఇచ్చాను, ఎక్స్ అనే వేరియబుల్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎక్స్. సో అంటే ఎక్స్ కనుక, ఇఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే కనుక ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ కనుక రిజల్ట్ ట్రూ అయ్యింది అంటే కనుక, రిజల్ట్ ట్రూ అవడం అంటే ఏంటి? ఇక్కడ ఉండే ఈ స్టూడెంట్స్ అనే సబ్ స్ట్రింగ్ పైన ఉండే హలో బిఎస్సి స్టూడెంట్స్లో మ్యాచ్ అయితే ఎస్ వీ హ్యావ్ మ్యాచ్ అని చూపిస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, నో మ్యాచ్ అని చూపిస్తుంది. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఎస్ అవుట్పుట్లో ఏమొచ్చింది? ఎస్ వీ హ్యావ్ మ్యాచ్ అని వచ్చింది. సో ఉదాహరణ నేను ఇక్కడ ఈ స్టూడెంట్స్ తీసేస్తాను. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, డాలర్ వెనకాల పెట్టాము అంటే చివరిలోనే. నేను ఇక్కడ చూడండి, బిఎస్సి అనేది ఇక్కడ ఉంది, కానీ డాలర్ ఏం చెప్తుంది అంటే కనుక చివరిలో ఉన్న వాల్యూని చూపిస్తుంది.
నేను ఒకసారి ఇక్కడ బిఎస్సి మార్చాను. ఇది నా ప్యాటర్న్ అండి. నేను వెతకాల్సిన స్ట్రింగే మన ప్యాటర్న్. సో దాన్ని నేను ఒకసారి ప్లే చేస్తాను. సో ప్లే చేస్తే సారీ, దాన్ని ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు ఏమొచ్చింది ఇక్కడ. ఇక్కడ నాకు నో మ్యాచ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ? మీరు అనుకోవచ్చు ఇదేంటి బిఎస్సి అనే సబ్ స్ట్రింగ్ ఆల్రెడీ పైనుండే హలో బిఎస్సి స్టూడెంట్స్లో ఉంది కదా అని. కానీ డాలర్ సింబల్ ఏం చేస్తా అంటే ఈ స్ట్రింగ్ ఈ సబ్ స్ట్రింగ్ ఈ పైన ఉండే స్ట్రింగ్స్లో చివరి ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తాను. సో ఇక్కడ ఇదేంటి అంటే ఇప్పుడు చూడండి మీకు దీన్ని బట్టి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మనం పైన ఒక స్ట్రింగ్ ఇస్తాము. ఆ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ని ఉపయోగించి ఆ సబ్ స్ట్రింగ్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఆ ఉందా లేదా చెక్ చేయడాన్నే సెర్చ్ ప్యాటర్న్ అంటారు. ఆ సబ్ స్ట్రింగ్ ఉంది కదా, ఆ సబ్ స్ట్రింగ్నే ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్ అంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూసి ఈ డెఫినేషన్ చూసేయండి. సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మన ఎగ్జాంపుల్లో చెప్పండి. ఇదిగో ఈ స్టూడెంట్స్ అనేది ఉంది. ఇందాక మనం స్టూడెంట్స్ అని చెప్పాం కదా, ఇదే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇదే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దట్ ఫార్మ్స్ ఏ సెర్చ్ ప్యాటర్న్. అదే సెర్చ్ ప్యాటర్న్, ఎందుకంటే ఆ మొక్కనే మనం వెతుకుతున్నాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కెన్ బి యూజ్డ్ టు చెక్ ఇఫ్ ఎ స్ట్రింగ్ కంటైన్స్ స్పెసిఫైడ్ సెర్చ్ ప్యాటర్న్ ఆర్ నాట్. వాట్ ఈస్ సెర్చ్ ప్యాటర్న్? ఇక్కడ ఈ స్టూడెంట్స్ అనేది ఈ పై స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాము. సో ఇదే సెర్చ్ ప్యాటర్న్. అంటే ఏదైతే సబ్ స్ట్రింగ్ ఉందో లేదో అని వెతకడానికి వాడుతున్నామో అదే ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్. సో మనకి మీకు క్లారిటీ వచ్చింది కదా. సో మనకి ఈ సెర్చ్ ప్యాటర్న్లో మొత్తం మనకి 4 ఫంక్షన్స్ ఉన్నాయండి. సో 4 ఫంక్షన్స్, సారీ 4 కాదు 5 ఫంక్షన్స్ ఉంటాయి. సాయి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసుకుని అక్కడ విను. ఒక 5 నిమిషాలు క్లాస్ చెప్పింది వద్దు కదా, జస్ట్ 5 minutes ప్లీజ్. నేనున్నాను, ఏమో వదిలేదు. సరే, ఓకే 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 సరే. ఇక్కడ చూడండి, నేను ఒక ఏ అనే దానికి ఒక వాల్యూ ఇస్తాను. My dear boys, now you are ready to marry. You are ready to marry. Your age is 21 అనే ఒక భారీ స్ట్రింగ్ తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను కొన్ని ఫంక్షన్స్ ఉపయోగించుకుని ఆ ఫంక్షన్స్ లోపల సెర్చ్ ప్యాటర్న్ ఉపయోగిస్తాను. అంటే ఒక సబ్ స్ట్రింగ్ వాడతాను. ఈ సబ్ స్ట్రింగ్ వాడి నేను వాడిన సబ్ స్ట్రింగ్ ఇందులో ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ గో ఫర్ ద మ్యాచ్. సో ఇక్కడ నేను మ్యాచ్ చూడండి, నేను మ్యాచ్ అనే ఫంక్షన్ వాడాను. సో మనకు తెలుసు ఈ మ్యాచ్ అనే ఫంక్షను ఏ మాడ్యూల్ సంబంధించింది? ఆర్ఈ. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాచ్ అనే ఫంక్షన్లో ఒక ప్యాటర్న్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఎంఐ అని పెట్టాను. చూడండి ఎంఐ ఇక్కడ ఉండే సబ్స్ట్రింగ్ని ఇక్కడ పెట్టాను. సో సెర్చ్ ప్యాటర్న్ని ఖచ్చితంగా డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. సెర్చ్ ప్యాటర్న్ అంటే ఏం కాదు, నేను పై స్ట్రింగ్లో ఈ అమ్మాయి అనేది ఉందా లేదని వెతుకుతున్నాను అంతే. ఆ వెతికేది సెర్చ్ ప్యాటర్న్. సో నేను ఎందులో వెతకాలనుకుంటున్నాను? ఏలో. ఎందుకంటే ఏకే కదా నేను మై డియర్ బాయ్స్ నౌ యు ఆర్ రెడీ టు మ్యారీ యువర్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాను. సో ఒకవేళ ఈ మ్యాచ్లో ఆ వాల్యూ దొరికింది అయితే కనుక అది పట్టుకెళ్ళి నేను సరదాగా వేరియబుల్కి ఇస్తాను. అంటే సింపుల్గా ఒక ఫంక్షన్ని నేను వేరియబుల్కి అసైన్ చేశాను అంతే. ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ కే. సో ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. ఇక్కడ మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే కనుక మనం ఇచ్చిన ఈ సెర్చ్ ప్యాటర్న్ అంటే సబ్ స్ట్రింగ్ అంటారు యాక్చువల్గా, దాన్నే మనం ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్ అంటాం. ఈ సెర్చ్ ప్యాటర్న్ ఫస్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం అంతే. అంటే ఫస్ట్ అంటే మనం వెతికేదా మొత్తం స్ట్రింగ్లో, ఈ స్ట్రింగ్లో కనపడుతున్న ఇలా నేను స్క్రోల్ చేస్తున్నాను. ఈ మొత్తం స్ట్రింగ్లో మనం ఇచ్చిన ఈ ప్యాటర్న్ ఫస్ట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. రైట్, చూడండి. సో నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి నాకు ఎలా చూపించింది చూడండి. ఎస్ రీ
అంటే ఏంటి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అవుట్పుట్ చూడండి, మ్యాచ్ ఆబ్జెక్ట్. సో ఎక్కడ చూడండి, స్పాన్ అంటే 0 to 2. చూడండి 0 1 2 3 4 5 6 అని అంటాం. అంటే మనం ఆ ఆ క్యారెక్టర్ యొక్క లెంత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి స్పాన్లో ఎప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఒకటి ఎక్స్ట్రా చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఇది 0 to 1 మైకి అది ఎత్తుకింది కనపడింది, మై ఉంది. సో 0 to 1 కానీ ఇంకోటి ఎక్స్ట్రా చూపిస్తుంది మనకి 2 దాకా. సో చూడండి, మ్యాచ్ మై ఉంది అని అర్థం. ఓకేనా? అర్థమైందండి? అర్థమైందా? రైట్. నెక్స్ట్ నేను ఇక్కడ సరదాగా ఇక్కడ నేను ఇంకేం ఇస్తానంటే డియర్ అని ఇస్తాను. చూడండి, యాక్చువల్లీ డియర్ అనేది ఉంది ఇక్కడ, కానీ డియర్ అనేది అవుట్ ఉన్నట్టు చూపించదు. ఎందుకంటే మ్యాచ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఈ సెర్చ్ ప్యాటర్న్ ఫస్ట్ ఉందా లేదా మాత్రమే చెక్ చేస్తుంది. ఫస్ట్ ఉంది, కానీ ఇక్కడ డియర్ అనేది మధ్యలో ఉంది. రెండో అంటే మనం ఇచ్చిన దాంట్లో రెండో వర్డ్. సో మనకి ఏ విధమైన అవుట్పుట్ ఇస్తుంది చూడండి. మ్యాచ్ ఎప్పుడు కూడా ఫస్ట్ సెర్చ్ ప్యాటర్న్లో వాడిన వర్డ్ మనం పైన ఇచ్చిన స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేస్తే కరెక్టే, కానీ ఫస్ట్ వర్డ్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి, నన్ నన్ అని చూపించింది, లేదు అని చూపించింది. ఎందుకంటే ఉన్నా కూడా ఎందులో లేదని చూపించింది అంటే మ్యాచ్ ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఫస్ట్ వర్డ్ అయ్యి ఉండాలి అది. రైట్ అమ్మా? ఇందాక నేను డాలర్ ఉపయోగించాను, ఆ డాలర్ ఏం చూపిస్తుంది? లాస్ట్ వర్డ్ చూపిస్తుంది. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ అండి, సెర్చ్. సో ఇక్కడ సెర్చ్ అనే ఫంక్షన్ ఏం చేస్తాయంటే, ఇందాక చూడండి మ్యాచ్ ఫస్ట్ వర్డ్ అయితేనే చూపించింది. ఇక్కడ సెర్చ్ ఏంటంటే వీటిల్లో మనకి ఎన్నిసార్లు ఉన్నా కానీ, అంటే ఎన్ని టైం మనం ఇక్కడ చూడండి డియర్ డియర్, మళ్ళీ ఇక్కడ డియర్ 2 సార్లు వాడా. ఎన్నిసార్లు రిపీట్ అయినా ఈ పదం, దిస్ ద సెర్చ్ ప్యాటర్న్, ఇది ఇది మనం ఏదైతే మనం వెతకాలనుకున్న దాన్ని సెర్చ్ ప్యాటర్న్ అంటారు. ఇది ఎన్నిసార్లు అయినా ఉన్నా కానీ మనకు చూపిస్తుంది సెర్చ్ ఫంక్షన్. ఇంత మ్యాచ్ అయితే ఫస్ట్ ఉంటేనే చూపిస్తుంది. సో రైట్ అండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాల్సి. చూడండి ఇక్కడ చాలా క్లియర్గా చూపించింది, చాలా క్లియర్గా చూపించింది. కనబడుతుందండి? 3 to 7. ఓకేనా అండి? కాకపోతే మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే కనుక ఎన్నిసార్లు ఉన్నా చూపిస్తుంది అన్నాను కదా, అది తప్పు అండి, క్షమించండి, సారీ. ఏదైతే అంటే ఇందులో 2 సార్లు ఉన్నది, డియర్ డియర్ అని 2 సార్లు ఉంది, కానీ ఫస్ట్ ఉన్నది మాత్రమే తీసుకుంటుంది, రెండో ఉన్నది తీసుకోదు. చూడండి మనకి ఒకసారి చూడండి, స్పాన్ 3, 7 అని చూపించింది. చూడండి, M0, Y1, స్పేస్ 2, D3, చూసే 3 కనపడింది, E4, A5, R6. ఇందాక మీకు చెప్పాను కదా, స్పాన్లో ఒకటి ఎక్స్ట్రా చూపిస్తానే 7 దాకా చూపించింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, సెర్చ్ అంటే వెతుకుతుంది, కానీ మనకి డియర్ ఇక్కడ 2 సార్లు ఉంది, కానీ ఫస్ట్ ఉన్నది మాత్రమే తీసుకుంటుంది, రెండోది మాత్రం తీసుకోదు. ఈసారి అలా కాదు సార్, మొత్తం ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా ఒక మెథడ్ ఉందా అంటే ఉందండి. ఆ మెథడ్ పేరే ఫైండ్ ఆల్. సో ఇప్పుడు చూడండి. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ పైన పెద్ద సబ్స్ట్రింగ్ తీసుకున్నాను, దాంట్లో సారీ ఒక పెద్ద స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ సబ్స్ట్రింగ్నే ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్ అంటారు. ఇది ఉందా లేదా అని వెతుకుతున్నాను, ఆ వెతికే దాన్ని సెర్చ్ ప్యాటర్న్ అంటారు. రైట్ అండి. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ఆల్. ఇక్కడ చూడండి క్లియర్గా ఫైండ్ ఆల్. చూడండి ఇక్కడ ఫైండ్ ఆల్ అవుట్పుట్ ఎలా చూపించి చూడండి, 2 సార్లు చూపించేసింది, దట్టు లిస్ట్లో చూపించింది. ఫైండ్ ఆల్ ఫంక్షన్ అవుట్పుట్ ఎట్లా ఉంటుందంటే కనుక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్, దట్టు మనకు అవుట్పుట్లో సింగిల్ కొటేషన్స్లో చూపిస్తుంది. రైట్ అండి? ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి డీర్ అనేది తీసేసి ఏం చేద్దామంటే కనుక సరదాగా ఇలా 100 ఇద్దాం. అసలు యాక్చువల్గా 100 అనేది లేదు, ఒకవేళ ఉంటే చూపిస్తుంది కదా, ఇక్కడ లేదు కదా, ఏం చూపిస్తుందో చూద్దాం. 100 ఇచ్చా. చూడండి 100 ఏమీ లేదు కాబట్టి ఎంటీ లిస్ట్ చూపించింది, కనబడుతుందా? ఎంటీ లిస్ట్ చూపించింది. ఇందాక ఉంది కాబట్టి డియర్ లిస్ట్లో చూపించింది. ఇక్కడ ఎప్పుడు లేదు కాబట్టి 100 అనేది ఎంటీ లిస్ట్లో చూపించింది. రైట్. నెక్స్ట్ అండి, సో స్ప్లిట్ ఏంటంటే
ఇప్పుడు ఇలా చూడండి, నేను ఇక్కడ సరదాగా ఈ రెడీ టు అనే పదాన్ని కలిపేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను. ఎలా స్ప్లిట్ చేస్తానంటే రెడీ టు రెడీ టు అనే పదాన్ని వాడుతున్నాను ఇక్కడ. దిస్ ఇస్ ద మై సబ్స్ట్రింగ్. సో దానికి ముందు ఉన్న మై డియర్ బాయ్స్, మై డియర్ బాయ్స్ చూడండి, మై డియర్ బాయ్స్ అనేది మై డియర్ బాయ్స్ నౌ అనేది ఒక లైన్ కింద, అలాగే మ్యారీ మ్యారీ యువర్ ఏజ్ ఈజ్ 21 అనేది ఒక లైన్ కింద స్ప్లిట్ ముక్క చేస్తుంది. సో చూడండి, ఇక్కడ రెడీ టు అనేది నేను సెర్చ్ ప్యాటర్న్గా వాడాను. రెడీ టుకు ముందు, రెడీ టుకు వెనకాల. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామా మరి? ఇక్కడ చూడండి అవుట్పుట్లో, ఎస్ చూడండి లిస్ట్లో చూపించేసింది. మళ్ళీ చూడండి లిస్ట్లో మై డియర్ బాయ్స్ నౌ అనేది ఒక ఒక ఐటెం కింద సెపరేట్ చేసి చూసారా, కామ పెట్టి ఇంకో ఐటెం కింద మ్యారీ ఎవర్ ఏజ్ ఈజ్ 21 కింద స్ప్లిట్ చేసింది. స్ప్లిట్ చేసింది కనపడుతుంది ఇక్కడ, ఒక కామ కనపడుతుంది ఇక్కడ. రైట్ రైట్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్, సబ్స్టిట్యూట్. సరే ఇప్పటిదాకా చూడండి పాపం నేను ఏం చేస్తున్నానంటే అస్తమాడు బాయ్స్ అని చెప్తున్నాను కనుక అమ్మాయిలకు కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. సో అంచేత ఏం చేస్తానంటే నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను? ఈ బాయ్స్ ప్లేస్లో సరదాగా అమ్మాయిలు బాధపడుతున్నారు కాబట్టి సో గర్ల్ అని వాడతాను. సో సేవ్ చేద్దామా? చూడండి, ఎస్ మై డియర్ గర్ల్స్ నౌ గెట్ రెడీ టు మ్యారీ యువర్ ఏజ్ ఈజ్ 21 బాయ్ ప్లేస్లో వచ్చింది. రైట్ రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఇంకాస్త మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం సెర్చ్ ప్యాటర్న్స్ని చూద్దాము. రైట్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏకి ఇచ్చే వాల్యూయే ప్యాటర్న్, ఏకి ఇచ్చే వాల్యూయే ప్యాటర్న్. సరే నేను సరదాగా ప్యాటర్న్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అంటే మీకు అర్థం కావాలని తీసుకున్నా, అక్కడ ఏ కూడా తీసుకోవచ్చు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, మీకు అర్థం కావాలని తీసుకున్నా ప్యాటర్న్ యాపిల్. రైట్. సో నేను నార్మల్గా ఒక టెక్స్ట్, జనరల్గా ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో అంటే నార్మల్గా వేరియబుల్స్ ఇక్కడ ప్యాటర్న్ అనేది తీసుకోవచ్చు, ఏ అని తీసుకోవచ్చు, బి ఏదైనా తీసుకోవచ్చు. ఒక టెక్స్ట్ తీసుకుని ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు బై యాపిల్స్, ఐ హ్యావ్ టు బై యాపిల్స్. సో ఇచ్చాను. ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకున్నాను. సో సెర్చ్ ఫంక్షన్ వాడుతున్నాను అంటే మరి అది ఏ మాడ్యూల్ది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే మాడ్యూల్ది సెర్చ్ ఫంక్షన్ వాడాలి. మరి సెర్చ్ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇందా మనకి చూసారా మీకు ప్యాటర్న్ ఓడిచ్చాను. ప్యాటర్న్ని ఇక్కడ నేను ఇప్పటివరకు యాపిల్ అనే దాన్ని డబుల్ కొటేషన్స్లో పెట్టండి, ఇక్కడ మనం ఏ స్ట్రింగ్లో అయితే వెతకాలనుకున్నాం ఆ వేరియబుల్ ఇక్కడ పెట్టండి అని చెప్పాను ప్రీవియస్లో. ఇప్పుడు ఇంకా ఏం డబుల్ కొటేషన్ పెట్టకలా, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ ప్యాటర్న్ అనే వేరియబుల్ ఇచ్చాం కదా, ఆ ప్యాటర్న్ అనే వేరియబుల్ డైరెక్ట్గా వాడాను ఇక్కడ ప్యాటర్న్ కోమా. మరి మరి మనం వెతకాలనుకుంటుంది టెక్స్ట్లో కదా, సో టెక్స్ట్ అనే ఇవ్వండి. రైట్ రైట్. సో ఇప్పుడు నేను ఈ సెర్చ్ ఫంక్షన్ ఉపయోగించుకొని ఈ యాపిల్ అనేది ఈ టెక్స్ట్లో ఉందా లేదా చెక్ చేస్తాను. ఉంటే ప్రింట్ చేస్తాను. ఆ ప్రింట్ చేయడానికి సరదాగా ఈ ఫంక్షన్ పట్టుకెళ్ళి ఒక వేరియబుల్కి ఇచ్చి కాల్ చేశాను. అంటే మనకు తెలుసు సీలోను జావాలో నేర్చుకుంటాం, ఇలా ఇస్తే ఫంక్షన్ కాల్ అంటారు. సరే రైట్. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. సో మనం సేవ్ చేసాము. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము మరి. సో ఇక్కడ చూడండి మనకి ఎస్ మ్యాచ్డ్ 14 to 19 చూపించింది. సో ఇక్కడ చూడండి క్లియర్గా 0 1 2 3 4 5 అబ్బాయిలు చూడమ్మా, ఐ అనేది 0, స్పేస్ అనేది 1, హెచ్ అనేది 2, ఏ అనేది
3, వి అనేది 4, ఈ అనేది 5 అలా చూసుకుంటూ వెళ్తే 14 to 19 ఉన్నదని చూపించింది. యాపిల్స్ ఉంది. అర్థమైందా? సో ఇక్కడ నేను సరదాగా ఈ ప్యాటర్న్ అనే వేరియబుల్ నేను తీసుకున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ అని కూడా వాడుకోవచ్చు, కావాలి ఎక్స్ వాడాలి. సో ఇక్కడ సరదాగా ఏ వాడదాం. ఏ ఎందుకు మన నాకు నచ్చిన క్రికెట్ సచిన్, ఆయన వాడదాం. సచిన్ అనే వేరియబుల్కి వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఎక్స్, రైట్. సో ఇక్కడ టెక్స్ట్ అని ఇస్తాం, సచిన్ అని ఇచ్చాను. సో సేవ్ చేద్దామా? రైట్, సేమ్ అవుట్పుట్ వచ్చింది మళ్ళీ, చూసారా? సో మన టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ప్యాటర్న్ ఉంటుంది, కన్ఫ్యూజ్ పడద్దు, అది వేరియబుల్ మాత్రమే. రైట్. సో ఇప్పుడు ఇందాక మనం ఇచ్చినట్టు చూద్దాం. ఇందాక ఫస్ట్ మనం దీని ముందు వాడినా అలాగే సేమ్ చూడండి. ఇక్కడ 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 మనం ప్యాటర్న్ ఇద్దాం. ప్యాటర్న్ ఏమి ఇద్దాము? యాపిల్. మరి డబుల్ కొటేషన్లో ఇవ్వాలి కదా ఇక్కడ. మరి ప్యాటర్న్ అయితే వేరియబుల్కి ఇచ్చినప్పుడు ఇవ్వక్కర్లా, అదే ప్యాటర్న్ సెచ్ ప్యాటర్న్ వాల్యూ వేరియబుల్కి ఇచ్చినప్పుడు ఇవ్వక్కర్లా. కానీ వేరియబుల్కి ఇవ్వాలా, డైరెక్ట్గా సెచ్ ప్యాటర్న్ పట్టుకెళ్ళి సెచ్ అనే ఫంక్షన్లో వాడతాం కాబట్టి ఖచ్చితంగా మనం డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. సో ఇచ్చి నేను సేవ్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. సో ఇప్పుడు చూడండి, సేమ్ అవుట్పుట్ మళ్ళీ వచ్చింది. రైట్. సో నెక్స్ట్ ఇలాగే కూడా మనం సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సేమ్. రైట్. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ కూడా చెప్తాను. ఆల్రెడీ సబ్స్టిట్యూట్ అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు పని చేద్దాము. ఐ హ్యావ్ టు బై 12 యాపిల్స్ అని ఇస్తాం. 12 యాపిల్స్. సో నాకు ఇప్పుడు అవుట్పుట్లో నాకు 12 అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి. 12 ఎలా 12 అంటే ఏంటి? డిజిట్ కదా. ఆ డిజిట్ మ్యాచ్ అయింది లేదు చూద్దాం దానికి. సో ఇక్కడ 12 ఇస్తే కూడా డైరెక్ట్గా మనకు చూపిస్తుంది, చూడండి. సో 12 మ్యాచ్ అయింది కదా, ఎస్ చూపించింది కదా. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక టైప్ వేద్దామండి. ఇది /d ప్లస్ అని ఇచ్చాం, ఇలా చూడండి. సో ఇప్పుడు కూడా మనం చూడండి 12 చూపించింది. అలా కాకుండా ఐ హ్యావ్ టు బై 12 యాపిల్స్ విత్ 100 అని ఇచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అవుట్పుట్లో 12, 100 అనేది డిజిట్స్ కాబట్టి ఇక్కడ డి వాడాం. డి మరి ప్లస్ ఎందుకు వాడామంటే దాని తర్వాత డిజిట్ని కూడా చూపించాలి, అంటే నెంబర్ని చూపించాలి. డి అంటే డిజిట్, డి అంటే 12, 100ని చూపిస్తుంది. దాని తర్వాత కూడా చూపించడానికి ఇక్కడ మనం ప్లస్ వాడాం. రైట్. సో ఒకసారి మనం సేవ్ చేద్దామా? సేవ్ చేసి చూద్దాం. సో చూడండి, మన అవుట్పుట్లో ఏం చూపించింది చూడండి. సో మనకి ఇక్కడ 14, 16 మళ్ళీ 12, మళ్ళీ మనకి ఆ 12 చూపించింది. రైట్. సో ఇది ఒకసారి నేను చెక్ చేసి మీకు నేను ఫర్దర్గా చెప్తాను. చిన్న ఎర్రర్ వచ్చింది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ.